Hello everyone, welcome back to the channel Chandu's Travel World again with new video. ఈ వీడియోలో మనం దర్శించుకోబోతున్న ఆలయం తిరుపతిలో ఉన్న కపిల తీర్థం. ఆలయం తిరుపతి బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్స్ ఉంటుంది. అలానే రైల్వే స్టేషన్ నుండి కూడా సేమ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ నుండి 25 కిలోమీటర్స్ ఉంటుంది. అలిపిరి నుండి చేరుకోవాలంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సర్కిల్లో మహాదేవుని వాహనమైన నందీశ్వరుని విగ్రహం చూడవచ్చు. ఇది ఎగ్జాక్ట్లీ ఆలయానికి ఆపోజిట్లో ఉంటుంది. మహావిష్ణువు తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా వెలిసి ఉన్నారు కదా. కొండ కింద మహాదేవుడు కపిలేశ్వర స్వామి వారిగా వెలిసి ఉన్నారు. సాక్షాత్తు మహావిష్ణువు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోరిక మేరకే ఇక్కడ మహాదేవుడు కొలువై ఉన్నారట. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన అనేక మంది భక్తులు కపిల తీర్థంలోని కపిలేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మొదట్లోనే మనం చూస్తున్న ఆలయం శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం. ఈ కపిల తీర్థ ఆలయ క్షేత్ర పాలకులు ఆయన కనుక మొదట్లోనే ఉన్నారు. ఇంకాస్త ముందుకు వెళ్ళినట్టయితే రైట్ సైడ్న లగేజ్ కౌంటర్ ఉంటుంది. అలానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడండి కపిలేశ్వర స్వామి వారి గార్డెన్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ గేట్ తర్వాత వచ్చేది సెకండ్ గేట్. ఈ సెకండ్ గేట్కి మొదట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ చూడండి గార్డెన్ ఎంత బాగుందో. ఈ గార్డెన్ లోపల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పార్వతీ పరమేశ్వరులు అక్కదేవతలు ఉన్నారు. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం క్లోజ్ చేసింది. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారికి ఎంతో ఘనంగా పూజలు చేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఎన్ని రకాల లింగాలు ఉన్నాయి. వాటన్నింటినీ పెయింటింగ్ వేశారు. డిఫరెంట్ ప్లేసెస్, ఆ ప్లేసెస్లో లింగాన్ని ఏ నామంతో పిలుస్తారు అనేసి క్లియర్గా రాశారు. ఇంకాస్త ముందుకు వెళితే మనము ప్రధాన ఆలయంలోనికి వెళ్ళే థర్డ్ గేట్ని చేరుకోవచ్చు. స్టార్టింగ్లో మెయిన్ గేట్ ఉంటుంది కదా, అక్కడ అనేక మంది పంతులు ఎన్నో దోషాలకు నివారణ పూజలు చేస్తూ ఉంటారు. ఇలా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నదే ప్రధాన ఆలయంలోనికి దారి. ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ పక్కన వేణుగోపాల స్వామి వారు ఉంటారు. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నదే కపిలతీర్థ జలపాతం. శేషాచల కొండల్లో ఉన్నటువంటి నీరు ఈ పుష్కరిణిలోకి పడుతూ ఉంటుంది. నిత్యం సంవత్సరం పొడవునా ఇలానే ఉంటుంది ఈ జలపాతం. ఈ జలపాతానికి పైన కొండపైన ఇక్కడ మనం చూస్తున్నది జ్యోతి. ఇక్కడ జ్యోతిని వెలిగిస్తారు. కపిల మహర్షి తపస్సు చేసి మహాదేవుని సాక్షాత్కారం ఇక్కడే పొందారట. అందువలన ఈ ఆలయానికి కపిల తీర్థం అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారిని కూడా కపిలేశ్వర స్వామిగా పిలుస్తారు. ఇదే ఆలయం యొక్క స్థల పురాణం. ఇక్కడ అనేక మంది భక్తులు స్నానాలు చేసి తమ పాపాలను పోగొట్టుకుంటూ ఉంటారు. పవిత్రమైన శేషాచల అడవుల్లో అనేక ఔషధాలు కలిగిన మొక్కల నుండి ప్రవహిస్తూ వచ్చిన నీరు పుష్కరిణిలో చేరుతుంది. కనుక ఇక్కడ మనం స్నానం చేసినట్టయితే ఏ రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా ఉంటామని గట్టి నమ్మకం. రీసెంట్గా కొన్ని రోజుల పాటు తిరుపతిలో హెవీ రెయిన్స్ వచ్చాయి. అప్పుడు వాటర్ ఫాల్ చాలా హెవీగా ఉండింది. ఈవినింగ్ టైమ్స్లో కనుక మనము టెంపుల్ని విజిట్ చేసినట్టయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎదురుగా జలపాతం, కొండల నుండి వచ్చే చల్లని గాలి, పక్కనే స్వామివారు ఎంతో మనోహరంగా ఉంటుంది. తప్పకుండా ఈసారి మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ప్రధాన ఆలయం వెనుకల వైపున పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. ఎదురుగా నాగదేవతలు, మధ్యలో శివలింగాలు ఉన్నాయి. పూజించుకోవచ్చు. కపిల మహర్షి తపస్సు చేసిన గృహలోనే స్వామివారు ఉన్నారు.
ఆ గృహను వెనుక భాగం నుండి వెళ్ళినప్పుడు చూడవచ్చు. మధ్యాహ్నం 12 తర్వాత నార్మల్ దర్శనం ఉండదు. అప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కనుక మీరు దర్శనానికి వెళ్ళినట్టయితే గృహను క్లియర్గా చూడవచ్చు. సాధారణంగా ఆలయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 19, 2025న వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 29, 2025లో ముగుస్తాయి. ఈ అన్ని బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఫుల్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అలానే తిరుపతిలోనే ఎత్తైన శివలింగం ఉన్న శ్రీ బృహదీశ్వర స్వామివారి ఆలయం ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పద్మావతి అమ్మవారి ఆలయం ఫుల్ వీడియో, అలానే ఉద్యానవనం వీడియో కూడా ఉంటుంది. అన్ని వీడియోల లింకు మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, subscribe and tap the bell icon.